శాంసంగ్ నుంచి గెలాక్సీ S26 సిరీస్ వచ్చేస్తోంది. దాంతోపాటే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇది నిజంగా ఒక పెద్ద అప్గ్రేడా, లేకపోతే ఎప్పట్లాగే చిన్న చిన్న మార్పులతో సరిపెట్టేశారా? సో ఇప్పటివరకు వచ్చిన లీక్సు, రూమర్స్ అన్నీ కలిపి చూస్తే అసలు కథేంటో తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొచ్చేస్తే టెక్నాలజీలో ఇదొక పెద్ద ముందడుగా చూడాలా, లేదా జస్ట్ చిన్న చిన్న మెరుగుదలతో వస్తున్న ఇంకో అప్డేట్గా భావించాలా? దీనికి సమాధానం తెలియాలంటే ముందుగా మనం వాళ్ళ లైనప్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ సంవత్సరం కథ మొదలయ్యేదే ఒక ట్విస్ట్తో. శాంసంగ్ తన ఫోన్ లైనప్తో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న కొన్ని ఫోన్లు వస్తాయి, కానీ కొన్ని మాత్రం రావు. ఆశ్చర్యంగా ప్రో మరియు ఎడ్జ్ మోడల్స్ను శాంసంగ్ పక్కన పెట్టేసిందని టాక్. ఈ ఒక్క నిర్ణయం ఒక డొమినో ఎఫెక్ట్లా పనిచేసింది. ముఖ్యంగా S26 ప్లస్ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా, అది లాస్ట్ మినిట్లో పడింది. ఈ మార్పుల వల్ల ఏమైందంటే నాన్ అల్ట్రా మోడల్స్ అయిన S26 మరియు S26 ప్లస్ రెండూ వేర్వేరు దారుల్లోకి వెళ్ళిపోయాయి. వాటి మధ్య తేడాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక వాటి డిజైన్ల విషయానికొస్తే ఇక్కడ చాలా ఆసక్తికరమైన కథే నడుస్తోంది. బేస్ S26 మోడల్కి ఒక ఫ్రెష్, కొత్త డిజైన్ వస్తుంటే S26 ప్లస్ మాత్రం పాపం పాత డిజైన్లోనే ఉండిపోయింది. ఈ నెంబర్లు చూస్తేనే మనకు మొత్తం కథ తెలిసిపోతుంది. S26 మోడల్కి పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ వస్తున్నాయి. కొంచెం పొడవు కూడా పెరుగుతోంది. ఇది మంచి అప్గ్రేడ్ అనే చెప్పాలి. కానీ S26 ప్లస్ సంగతి చూడండి. డిస్ప్లే, హైట్, వెయిట్, బ్యాటరీ అన్నీ, అక్షరాల అన్నీ పోయినేడాది S25 ప్లస్లో ఉన్నవే. ఒక్క మార్పు కూడా లేదు. అన్నింటికన్నా షాకింగ్ రూమర్ ఏదైనా ఉందంటే అది బరువు గురించే. S26 బరువు కేవలం 137 గ్రాములే ఉండొచ్చని కొన్ని లీక్స్ చెప్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే మార్కెట్లో ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఇది చాలా అంటే చాలా తేలికైన ఫోన్ అవుతుంది. అయితే ఇంకో రూమర్ ప్రకారం బరువు 167 గ్రాములంటున్నారు. సో ఈ విషయంలో మనకు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. సరే, డిజైన్ సంగతి పక్కన పెడితే పర్ఫార్మెన్స్ మాటేమిటి? ఇక్కడ కూడా శాంసంగ్ తన పాత కథనే రిపీట్ చేస్తోంది. అదేనండి, మీరు కొనే రీజన్ను బట్టి మీ ఫోన్లో ఎక్సినోస్ చిప్ అయినా ఉండొచ్చు, లేదా స్నాప్డ్రాగన్ చిప్ అయినా ఉండొచ్చు. ఇప్పటివరకు వచ్చిన కొన్ని ఎర్లీ బెంచ్మార్క్ లీక్స్ చూస్తే రెండు కొత్త చిప్స్ కూడా పర్ఫార్మెన్స్లో మంచి జంప్ చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ టెస్ట్లో ఎక్సినోస్ చిప్ స్నాప్డ్రాగన్ను కొద్దిగా దాటేసింది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అయితే ఎక్సినోస్ పర్ఫార్మెన్స్ వెనుక ఒక పెద్ద టెక్నాలజీ ఉంది. ఈ ఎక్సినోస్ 2600 ప్రపంచంలోనే మొట్టమొదటి 2 నానోమీటర్ టెక్నాలజీతో వస్తున్న మొబైల్ చిప్సెట్. సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్, ఇంకా పవర్ ఎఫిషియెంట్ కూడా. ఇది టెక్నాలజీలో నిజంగా ఒక పెద్ద ముందడుగే. ఇక ఫీచర్ల విషయానికి వస్తే S26 సిరీస్లో ఒక విచిత్రమైన విషయం కనిపిస్తోంది. ఒక పక్క కొన్ని సూపర్ కొత్త ఫీచర్లిస్తుంటే, మరోపక్క అందరూ ఎక్కువగా పట్టించుకునే ఒక విషయంలో మాత్రం శాంసంగ్ అక్కడే ఆగిపోయినట్టుంది. అదేనండి, కెమెరాలు. ఈ స్పెక్స్ ఎక్కడో చూసినట్టనిపిస్తున్నాయా? అవును, ఎందుకంటే ఇవి మనకు బాగా తెలిసినవే. GSMRనా అయితే ఈ విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేసింది. ఇవి S25 కెమెరాలు కూడా కాదు, ఇవి S24 ఇంకా S23 కెమెరాలే అని. అంటే వరుసగా 4వ ఏడాది కూడా అదే మెయిన్ కెమెరా హార్డ్వేర్. నమ్మశకంగా లేదు కదా? సరే, కెమెరా హార్డ్వేర్ విషయంలో నిరాశ ఎదురైనా కనెక్టివిటీ విషయంలో మాత్రం శాంసంగ్ రెండు చాలా ముఖ్యమైన కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇవి నిజంగా ప్రాక్టికల్గా ఉపయోగపడతాయి. మొదటిది శాటిలైట్ కమ్యూనికేషన్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇప్పుడు అన్ని మోడల్స్కి వస్తోంది. ఇక రెండవది UWB, అంటే అల్ట్రా వైడ్ బ్యాండ్. ఇది ఇంతకుముందు ప్లస్, అల్ట్రా మోడల్స్కే ఉండేది, కానీ ఇప్పుడు బేస్ S26 మోడల్కి కూడా ఇస్తున్నారు. దీనివల్ల స్మార్ట్ ట్యాగ్స్ లాంటి డివైజ్ల లొకేషన్ను చాలా ఖచ్చితంగా కనుక్కోవచ్చు. సో కొత్త ఫీచర్లు, మంచి పర్ఫార్మెన్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న, వీటన్నింటికి ధర ఎంత ఉంటుంది? సరే, ఇప్పుడు ధరల సంగతి చూద్దాం. ఇక్కడ ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మంచి విషయమేంటంటే S26 బేస్ మోడల్ ఇప్పుడు 128GB కాకుండా ఏకంగా 256GB స్టోరేజ్తో స్టార్ట్ అవుతోంది. మరి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ స్టోరేజ్ అప్గ్రేడ్ ఫ్రీగా రాదు. బేస్ మోడల్ ధర కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో S26 ప్లస్ ధర మాత్రం మారకపోవచ్చు. పోయినేడాది ఎంతుందో అంతే ఉండే అవకాశం ఉంది.
సో మొత్తం మీద చూస్తే S26 సిరీస్ ఒక విప్లవాత్మకమైన అప్గ్రేడ్ కాదు, బట్ ఒక డీసెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బేస్ S26 మోడల్కి కొన్ని మంచి మార్పులున్నాయి. కానీ అదే సమయంలో 4 ఏళ్లుగా అదే కెమెరా హార్డ్వేర్ వాడటం, S26 ప్లస్ని దాదాపుగా గాలికి వదిలేయడం చూస్తుంటే శాంసంగ్ కావాలనే అందర్నీ అల్ట్రా మోడల్ వైపు నెడుతుందా అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవ్వడానికి సరిపోతాయా, లేక ఇది కేవలం ఓకే పర్లేదు అనిపించే అప్డేట్ మాత్రమేనా? ఆలోచించాల్సిన విషయమే.